హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో మీరందరూ చాలా రోజులుగా ఆల్మోస్ట్ ఒక 5-6 మంత్స్ అయిపోయింది ఈ వీడియో కోసం. అందరూ చాలామంది గివ్ అవే విన్నర్స్ ఎవరో, ఎప్పుడు, ఏంటి అని చాలా అడిగారు. యాక్చువల్లీ ఏమైందంటే నేను ఒక విన్నర్స్ని అనౌన్స్ చేశాను, స్టోరీ కూడా మెన్షన్ చేశాను నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో. సో చూడొచ్చు, మీరు ఆల్రెడీ ఇప్పుడు డిస్ప్లేలో కూడా చూస్తున్నారు కదా. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ గివ్ అవే విన్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అండ్ నాకు టైం అనేది సెట్ అవ్వలేదన్నమాట. సెకండ్ విన్నర్ వచ్చేసరికి హైదరాబాద్, ఫస్ట్ వాళ్ళు వచ్చేసరికి విజయవాడ. సో ఆయన వర్క్కి నాకు సెట్ అవ్వలేదు, టైమింగ్స్ అవి. ఇప్పుడు ఆయనకి సెట్ అయిన రోజు నేను ఏదన్నా హైదరాబాద్లో ఉండడం లేకపోతే అట్లా అయిపోయింది అనమాట. ఈ 4-5 months ఇంకా నా పర్సనల్ వర్క్స్లో నేను బ్లాగ్ చేయడానికి టైం ఉండట్లేదు కదా. సో మీ అందరికీ తెలిసిన విషయం అది కూడా. సో ఇంకా ఫైనల్లీ వాళ్ళైతే వచ్చేసింది డే. ఇంకా ఆల్మోస్ట్ ఒక సెప్టెంబర్లో స్టోరీ పెట్టాను. అది ఎందుకు పెట్టాను కూడా మీ అందరికీ తెలిసే ఉంటుంది, కొత్త వాళ్ళ కోసం చెప్తున్నాను మళ్ళీ. అప్పుడే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా యూట్యూబ్ ఛానల్ పెట్టి 1 year కంప్లీట్ అయిపోయింది. అండ్ అట్ ద సేమ్ టైం చాలామంది నేను వెంటో వీసీడీఎస్ ట్వీక్స్ పెట్టినప్పుడు చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు, మాకు కూడా ఏమైనా ఫ్రీగా చేస్తారా లేకపోతే మాకు చేయొచ్చు కదా అట్లా అని. సో ఇంకా అందుకనే ఇంకా 1 year సెలబ్రేషన్స్ లాగా ఇంకా అందుకనే చేశాను ఆ గివ్ అవే అనేది. సో దానికి విన్నర్స్ని 3 rules మీద పెట్టి అయితే చేశాను. ఆ గివ్ అవే వ్లాగ్గా ఎవరైనా చూడకుండా ఉంటే కనుక ఇక్కడ ఇచ్చేస్తాను, అండ్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను, చూసేయండి. సో ఆ 3 రూల్స్లో రూల్స్ అన్నీ అయితే అయిపోయినాయి. సో ఇంకా ఫైనల్ రూల్ ఒకటే ఉంది మనకి. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనం వెళ్ళినప్పుడు వాళ్ళు 7 live subscribers అయితే సబ్స్క్రైబ్ చేయించాలి. సో ఇంకా ల్యాప్టాప్ అవన్నీ కూడా తెచ్చేసాను. ఇంకా వాళ్ళు అయితే ఆల్రెడీ నేను లొకేషన్ పెట్టాను, లొకేషన్లో రెడీగా ఉన్నారు. సో ఇప్పుడు ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి అయితే వాళ్ళు యాక్చువల్లీ 2010 to 2013 ఉన్న 1.2 TZL పోలో అనమాట. దానికి ఏదైతే పాసిబిలిటీ ఉంటాయో మొత్తం అన్ని ట్వీక్స్ అయితే చేసి ఇచ్చేస్తాను. సెకండ్ వచ్చేసరికి ఏమో విన్నర్ హైదరాబాద్లో. సో అదేది ఇంకా నెక్స్ట్ ఇంకో part 2 అని చెప్పని గివ్ అవే వ్లాగ్ అని చెప్పని పెడతాను. సో అది కూడా అయితే చూసేయండి. సో ఇంక వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి అయితే కనుక వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్, ఫైనల్లీ లొకేషన్కి అయితే వచ్చేసాను. అండ్ మన గివ్ అవే విన్నర్స్ కూడా వచ్చేసరికి వీళ్ళే అనమాట. సో వీళ్ళే. సో ఇప్పుడు ఆ కార్కి అయితే మనం ట్వీక్స్ చేసేస్తే మన ఫస్ట్ గివ్ అవే మన ఛానల్లో అయితే అయిపోతుంది. సో ఇంకా మన కార్ పక్కన పెట్టేసి వాళ్ళకి గివ్ అవే అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ పోలోకి మనం అయితే ట్వీక్స్ అయితే చేయబోతున్నాం. సో బ్రదర్ వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నారు, లైవ్లో 7 subscribers చేయించాలని. సో అదైతే ఆల్రెడీ చేశారు, చూపిస్తాను ఇప్పుడు ఆ ప్రూఫ్స్ కూడా. సో 1 2 3 4 5 6 7. సో టోటల్లీ 7 అయితే చేస్తారు. సో ఇప్పుడు ఇంకా మనం ట్వీక్స్ చేయడం అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఆల్రెడీ మళ్ళీ లైట్ కూడా ఫెయిల్యూర్ అయిపోతుంది కాబట్టి సో తొందరగా చేస్తే మనకి ఈజీగా ఉండిద్ది. బ్రదర్ వాళ్ళు కూడా విజయవాడ నుంచి అయితే వచ్చారు. హాయ్. సో ఇప్పుడే మనం అయితే స్కానర్ కూడా కనెక్ట్ చేసాం అండ్ ఇగ్నిషన్ ఆన్లో పెట్టేసాం. సో ఇంకా మనం మన టూల్తో మొదలైతే పెట్టేద్దాం. సో మనం చేసిన ఫస్ట్ ట్వీక్ అయితే కనుక సెలెక్టివ్ డోర్ లాకింగ్. దీనివల్ల యూజ్ ఏంటి, అసలు సెలెక్టివ్ డోర్ లాకింగ్ ఏంటంటే కనుక, ఇప్పుడు మామూలుగా మనం రెగ్యులర్గా పోలో కీస్ అన్నిటిది ఇదే ఉంటుంది కాబట్టి మీకు ఆల్రెడీ తెలిసిన విషయమే. సో అన్లాక్ చేస్తే ఏదైతే మనం అన్లాక్ చేయగానే 4 doors ఏదైతే ఉంటుందో డిక్కీతో పాటు అన్నీ కూడా అన్లాక్ అయిపోయింది సింగిల్ క్లిక్తోనే. బట్ కాకపోతే ఈ సెలెక్టివ్ డోర్ లాకింగ్ ఏంటంటే ఇప్పుడు బ్రదర్ ఎక్కువ వాళ్ళు ఒక్కళ్ళే యూస్ చేస్తారండి. సో మనకి అన్ని డోర్స్ అన్లాక్ అవ్వడం, లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాగ్ ఏదైనా పెట్టేసాం అనుకోండి, డోర్ తీసి ఆ బ్యాగ్ తీసేసే ఛాన్స్, లేకపోతే ఎవరైనా వెనకమాల ఎక్కే ఛాన్సెస్ అట్లాంటివి ఉంటాయి అనమాట. సో అవన్నీ అవాయిడ్ చేయడానికి మనకి సెలెక్టివ్ డోర్ లాకింగ్ అనే ఆప్షన్ అయితే ఇస్తాడు. ఇది యాక్చువల్లీ ఏంటంటే లారా, సూపర్ వీటికి అయితే కనుక మనం ఇక్కడ మాన్యువల్గా మనం పెట్టుకోవచ్చు త్రూ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్. బట్ కాకపోతే పోలో వీటికైతే ఎవరో వెంటో కానీ ర్యాపిడ్, ఆమియో వీటికి. సో దాన్ని మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం చేసిన దాని యూజ్ ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ క్లిక్ చేస్తే ఓన్లీ డోర్ ఇది ఒక్కటే అన్లాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. సో చూడొచ్చు, ఇప్పుడు నేను లాక్ వేసాను. సో లైట్స్ కూడా ఆఫ్ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు అన్లాక్ చేశాను. అన్లాక్ చేయగానే చూడండి ఈ డోర్ ఒక్కటే వస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టే ఈ డోర్ అయితే రాదు. దీనికి రావాలంటే మనం మళ్ళీ 2 times ప్రెస్ చేయాలన్నమాట, అప్పుడైతే డోర్ వస్తుంది. మళ్ళీ లాక్ చేసినప్పుడు అయితే కనుక మళ్ళీ మనం 2 times లాక్ చేయాలంటే అవసరం లేదు, ఒక్కసారి నొక్కితే చాలు. ఇది లాక్ అయిపోయింది అండ్ ఇది లాక్ అయిపోయింది, అన్నీ లాక్ అయిపోయింది. సో ఇది ఒక మంచి యూస్ఫుల్ ఫీచర్ అనమాట. ఏంటంటే మనం ఫస్ట్ ఇది అన్లాక్ చేస్తే జస్ట్ ఈ ఒక్క డోరే వచ్చింది. సో దట్ మనం వెళ్ళిపోతాం. ఇంకా మిగతా డోర్స్ నుంచి ఏదన్నా చీకటి ఉన్న ప్రదేశాల్లో ఎవరు రాకుండా ప్రాబ్లం అయితే ఏముండదు. సో ఇది ఒకటి మంచి యూస్ఫుల్ ఫీచర్. సో ఫస్ట్ ఫీచర్ అయితే ఇది అయిపోయింది. నెక్స్ట్ది కూడా ఇంకా చేసేద్దాం. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయబోయే ట్వీక్ వచ్చేసరికి అయితే ఉందో, సెంటర్ లాకింగ్ ఆటో లాక్ అయితే పనిచేయట్లేదు. కంపెనీ వాడే ఇవ్వడు ఈ మోడల్స్కి. సో ఇప్పుడు ఏదైతే మనం అయితే చేయబోతున్నాం, ఇప్పుడు 20 speed దాటంగానే ఆటోమేటిక్గా లాక్ అయితే పడిపోద్ది. ఇప్పుడు మనం మాన్యువల్గా వేసి తీస్తున్నాం కదా, ఇది ఆటో లాక్ అన్లాక్ అయితే చేయబోతున్నాను.
సో చూడొచ్చు ఇప్పుడు కంప్లీట్గా కార్ ఆఫ్ చేశాను అండ్ ఇప్పుడు ఆన్ చేసి ఒక చిన్న ట్రైల్ వేసి చూపిస్తాను మీకు. లైక్ ఒక 20-30 km/h స్పీడ్ వెళ్ళగానే కానీ ఆటోమేటిక్గా ఇదైతే లాక్ అయిపోద్ది. చూడండి, చూసారా, ఆటోమేటిక్ లాక్ అయిపోయింది. మనం ఏం చేయక్కర్లా, అట్లాగే అన్లాక్ కూడా అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా. ఇప్పుడు నేను ఆఫ్ చేసేసి తీసేయగానే చూసారుగా నేను ఏం చేయాలో అన్లాక్ అయిపోయింది మళ్ళీ. సో ఇది కూడా ఒక మంచి యూస్ఫుల్ ఫీచరే. కార్తో పాటు అదైతే ఇవ్వలేదు, బట్ మనమైతే స్కానర్తో చేసాం. సో సెకండ్ వీక్ కూడా అయిపోయింది, ఇంకా థర్డ్ వీక్ వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మన థర్డ్ వీక్ వచ్చేసరికి ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్ అనమాట. లైక్ ఇప్పుడు చాలా దూరంలో ఉన్నాం అనుకోండి, డే టైంలో మనకి లాక్ చేసినప్పుడు అన్లాక్ చేసినప్పుడు, ఇప్పుడు అంటే నైట్ టైం కాబట్టి సిగ్నల్ లైట్స్ కనిపిస్తాయి బయట నుంచి మీరు చూడొచ్చు. దూరంలో డే టైంలో ఉన్నప్పుడు సిగ్నల్ లైట్ కనిపించదు, అది లాక్ అయిందో అన్లాక్ అయిందో కన్ఫర్మేషన్ కూడా మనకేం ఉండదు. సో దానికైతే ఆడిబుల్ లాకింగ్ అన్లాకింగ్ కన్ఫర్మేషన్ అక్వాస్టిక్ అని చెప్పని కూడా ఉంటుంది. సో ఇప్పుడు చూడొచ్చు అన్లాక్ చేసా, ఎటువంటి సౌండ్ అయితే లేదు, హార్న్ సౌండ్ అనమాట. ఐ మీన్ లోపల ఈ బజర్ సౌండ్ కాదు, సిగ్నల్ బజర్ది. లాక్ చేసినప్పుడు కూడా ఏం లేదు. సో ఇప్పుడు నెక్స్ట్ చేయబోతున్న ట్వీక్ అయితే ఇదే, చూపిస్తాను మీకు ఇప్పుడు. సో మన ట్వీక్ అయితే అయిపోయింది. ఇప్పుడు లాక్ అన్లాకింగ్ కన్ఫర్మేషన్ అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడొచ్చు లాక్కి సింగిల్ టోన్ అయితే వస్తుంది, అన్లాక్ చేయగానే డ్యూయల్ టోన్ వస్తుంది. చూడండి 2 times అయితే హార్న్ కొట్టుకుంటుంది. సో ఇప్పుడు మనకి అయితే అన్లాక్ అయిపోయింది. సో ఇది కూడా చాలా చాలా యూస్ఫుల్. అండ్ చాలా దూరంలో ఉన్నప్పుడు మనకి కార్ లాక్ అయిందో అన్లాక్ అయిందో మనకి విజువల్ కన్ఫర్మేషన్ కన్నా కూడా ఆడిబుల్ కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ ఫీచర్ అయితే చాలా చాలా ఇష్టం నాకు కూడా పర్సనల్గా. సో చూడొచ్చు చాలా ఫ్యాన్సీగా కూడా ఉండిద్ది మనకి, అట్ ద సేమ్ టైం మనకి కన్వీనియన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అయ్యిద్ది దీనివల్ల. సో ఇప్పుడు చేయబోయే ట్వీక్ వచ్చేసరికి అయితే కనుక కంఫర్ట్ లేన్ చేంజ్ అంటారు కదా. సో దానికైతే 3 cycles అయితే ఇస్తాడు. చూడొచ్చు మీరు 3 cycles చూడండి, మళ్ళీ చూపిస్తాను. 1 2 3. దీన్ని ఇప్పుడు మనం 5కి అయితే చేంజ్ చేస్తాం. కంఫర్ట్ టర్న్ సిగ్నల్స్ అంటారు దీన్ని. సో దీనివల్ల ఏంటంటే యూజ్ మనకి ఈ లేన్ నుంచి ఈ లేన్కి చేంజ్ అయ్యేటప్పుడు 3 cycles కన్నా కూడా 5 cycles ఉండే ఏంటంటే మనం స్లోగా మూవ్ అయ్యేటప్పుడు యూజ్ అయ్యిద్ది. లేకపోతే మళ్ళీ మనం సెకండ్ టైం ఇంకోసారి మళ్ళీ సిగ్నల్ వేయాల్సి వచ్చింది. సో ఇప్పుడు దాని సైకిల్స్ అయితే నేను 5కి అయితే చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు చూడొచ్చు ఆల్రెడీ కంట్రోలర్ యాక్సెప్ట్ చేసింది. 1 2 3 4 5. సో మళ్ళీ చూపిస్తాను చూడండి, 1 2 3 4 and 5. సో నెక్స్ట్ ట్వీక్ వచ్చేసరికి అయితే కనుక ఫాగ్ లైట్ బ్రైట్నెస్ ఏదైతే మన కంపెనీ వాడు ఇస్తాడో అది 80% ఉంటుంది అనమాట. మనం ఏం బల్బ్ ఏం చేంజ్ చేయకుండా దాన్ని 100%కి అయితే దాని పవర్ సప్లై మనకి త్రూ BCM నుంచి ఇంక్రీజ్ చేసి దానికి మనం అవుట్పుట్ ఇంకా పెంచవచ్చు బల్బ్ ఏం చేంజ్ చేయకుండానే. సో ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది పార్కింగ్ లైట్లో పెట్టాను, ఇదైతే పార్కింగ్ లైట్ అనమాట. ఇప్పుడు ఫాగ్ లైట్ చూడొచ్చు, ఇది మొత్తం కూడా ఫాగ్ లైట్ది అనమాట. మీరు ఏదైతే చూస్తున్నారు ఇదంతా కూడా ఫాగ్ లైట్కి ఎంత బ్రైట్నెస్ అయితే వచ్చింది. సో దీన్ని కూడా బ్రైట్నెస్ అయితే పెంచాను, చూసుకోవచ్చు ఎంత త్రో ఉందో బ్రైట్నెస్ మొత్తం కూడా ఫాగ్ లైట్ది. సో ఇప్పుడు మన నెక్స్ట్ మోడ్ వచ్చేసరికి అయితే ఫ్రంట్ విండ్షీల్డ్కి ఉన్న వైపర్స్కి టైర్ వైపింగ్ అంటారు. సో అదేంటని చూపిస్తాను. ఇప్పుడు మనం పుల్ చేసేస్తే ఇప్పుడు వాటర్ వచ్చి స్ప్రే చేసిద్ది అండ్ అట్ ద సేమ్ టైం క్లీన్ చేసిద్ది కదా. సో ఇప్పుడు క్లీనింగ్ అయిపోయిన తర్వాత మనం ఇప్పుడు ఇంకా ఆపేసాను లెవర్ పుల్ చేయడం కూడా. మీరు ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు ఇంకొంచెం వాటర్ ఉంది. ఇంకొకసారి ఏమైందంటే ఈ పైనుంచి వాటర్ ఇంకెలా కారుతూ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మళ్ళీ ఒకసారి ఇట్లా యాక్టివేట్ చేయాలన్నమాట. అట్లా యాక్టివేట్ చేయకుండా అదే ఆటోమేటిక్గా యాక్టివేట్ చేసుకునేది అయితే చూపిస్తాను ఇప్పుడు. సో చూడొచ్చు మళ్ళీ ఇప్పుడు యాక్టివేట్ చేశాను, యాక్టివేట్ అయిపోయింది. కొంచెంసేపు స్ప్రే అయిపోయిన తర్వాత ఆగిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ అదే యాక్టివేట్ అవ్వదు. ఓ 5 to 10 seconds కదా, 10 minutes వెయిట్ చేసినా కానీ అదే మళ్ళీ యాక్టివేట్ అవ్వదు మనం యాక్టివేట్ చేస్తే తప్ప. బట్ కాకపోతే ఇప్పుడు ఈ టైర్ వైపింగ్ వల్ల ఏమైందంటే అదే కొన్ని సెకండ్స్ తర్వాత మనం యాక్టివేట్ అయితే చేసిద్ది అనమాట. సో ఇప్పుడు అదైతే చేయబోతున్నాను నేను. సో చూసుకోవచ్చు కోడింగ్ అయితే అయిపోయింది ఇప్పుడే. సో ఇంకా వైపింగ్ అయితే స్టార్ట్ చేశాను. సో చూడొచ్చు నేను లెవర్స్ కూడా వదిలేశాను. ఇప్పుడు కొంచెంసేపు తర్వాత వైపర్స్ అయిపోయిన తర్వాత కొన్ని సెకండ్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ యాక్టివేట్ అయింది. చూడండి వైపర్ కూడా ఏం టచ్ చేయలే. సో ఇదే అనమాట ఫ్రంట్ వైపర్ టైర్ వైపింగ్ అంటే. సో అది కూడా అయిపోయింది. సో ఇది వచ్చేసరికి 6th ట్వీక్. సో నెక్స్ట్ ట్వీక్కి వెళ్ళిపోదాం. సో గైస్ ఫైనల్లీ ఏదైతే ట్వీక్స్ దీనికి పాసిబిలిటీ ఉంటుందో లైక్ ఇది వచ్చేసరికి ఏమో 2010 to 2013 ఉన్న 1.2 డీజిల్ పోలో. ఈ పర్టికులర్ కార్ అయితే కనుక 2011 మోడల్ హైలైన్ 1.2 డీజిల్. సో దీని BCM సపోర్ట్ చేసిన ట్వీక్స్ అయితే అన్నీ చేశాను. ఇంకా బ్యాలెన్స్ అయితే నాకు నచ్చింది ఒక ఇండికేటర్ సెలబ్రేషన్ అయితే పాసిబిలిటీ అవ్వలేదు. ట్రై చేసి చూసినా ఎర్రర్ అని వస్తుంది. సో అదైతే అవ్వలేదు. సో ఇంకా ట్వీక్స్ అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇంకా ఫుల్గా అన్ని మోడల్స్ అయితే తరవుగా ఒకసారి స్కాన్ చేసేసి DTC అయితే ఒకసారి క్లియర్ చేసేద్దాం అనుకున్నాను. సో ఇంకా చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ MIL ఇంజిన్ చెక్ లైట్ కూడా వస్తుంది. సో ఇంకా DTC కూడా చూడొచ్చు మీరు, చాలా కోడ్స్ అయితే వచ్చినాయి అన్నీ కామన్ రైల్కి, ఇంకా ఫ్యూయల్ ప్రెషర్లో వాల్వ్ వీటికి అన్నీ అయితే వచ్చేసినాయి. సో ఇప్పుడు ఇదైతే క్లియర్ చేసేస్తున్నాను. సో ఇంక మనకి అదైతే పోయింది. బట్ కాకపోతే దీంట్లో ఒక ఫాల్ట్ కూడా ఏముందంటే
లైక్ ఆక్సిలరీ వాటర్ పంప్ సెకండరీ కూలెంట్ పంప్ ప్రాబ్లం ఉంది. సో దానివల్ల ఇది ఇప్పుడు క్లియర్ చేసిన ఖచ్చితంగా మళ్ళీ వచ్చేసిద్ది మోస్ట్లీ. సో ఇప్పుడు క్లియర్ అయితే చేసాను, చూడొచ్చు క్లియర్ అయిపోయింది. ఇప్పుడే అయితే రాదు, బట్ కాకపోతే తర్వాత అయితే వచ్చిద్ది మళ్ళీ. సో గైస్ ఫైనల్లీ మన సబ్స్క్రైబర్ గివ్ అవే పోలో అయితే కనుక కంప్లీట్ వీక్స్ అయితే అయిపోయినాయి. అరౌండ్ ఒక 7-8 వీక్స్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు మన సబ్స్క్రైబర్ని ఎట్లా ఉంది మొత్తం అన్ని క్వశ్చన్స్ అయితే అడుగుదాం. సో హాయ్ బ్రో. హాయ్. సో ఎట్లా అనిపించింది బ్రో మీకు ట్వీక్స్ అన్నీ, ఏది నచ్చింది మీకు? సో ఫైనల్లీ నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే 3 నచ్చినాయి అనమాట. ఫస్ట్ ఇస్ సెలెక్టివ్ డోర్ లాకింగ్. ఓకే. నేను ఈ కార్ నేను ఒక్కనే వాడతా కాబట్టి సో నేను వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ అనిపిస్తుంది. ఓన్లీ డ్రైవర్ సైడే అన్లాక్ అయింది అనమాట. అదే. సెకండ్ థింగ్ ఫాగ్ ల్యాంప్స్ బాగా ఇంక్రీజ్ అయింది. ఓకే, పర్సంటేజ్ బ్రైట్నెస్. అండ్ థర్డ్ వన్ ఇస్ టియర్ వైప్. ఓకే, టైర్ వైపింగ్. అండ్ ఈ లాక్ అన్లాక్ కన్ఫర్మేషన్ ఉంది కదా బ్రో, అది ఎట్లా అనిపించింది సౌండ్? యా ఇదే. సో దిస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్ అనమాట. దూరంగా వెళ్ళిపోయినా కానీ ఫర్ కన్ఫర్మేషన్ వెనక్కి రాకుండా అవునవును జస్ట్ బై క్లికింగ్ ఇట్ యూ కెన్ నో ఇట్ అనమాట. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీచర్. అవునవును. సో నెక్స్ట్ మీరు గివ్ అవేలో అసలు మీరు గెలుస్తారని అనుకున్నారా? బ్రో చెప్పాలంటే ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దిస్ గివ్ అవే విన్నర్. అప్పుడు బ్రో ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్ కి రిప్లై ఇస్తే ఫస్ట్ అవునవును, మనం ఫస్ట్ రూల్ వచ్చేసరికి ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలని, నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్క్రైబ్ అయ్యి ఉండాలి ఆల్రెడీ అని. నెక్స్ట్ ఇంకా నేను గివ్ అవే స్టోరీ ఒకటి మెన్షన్ చేస్తే దానికి ఫస్ట్ రిప్లై ఎవరిస్తే వాళ్ళే ఇంకా ఫస్ట్ విన్నర్ అని చెప్పని మెన్షన్ చేశాను. అవునవును. అప్పుడు నేను ఏంటంటే మన బ్రో ఛానల్ ఆల్మోస్ట్ 1 year పైనే ఫాలో అవుతున్నా. లారా ప్రాజెక్ట్ వెంటో తీసుకున్నాడు, ఇప్పుడేమో ఆడి. అవునవును. సో మన తెలుగు కమ్యూనిటీలో మన బ్రో ఇలాంటి కంటెంట్ చేస్తున్నారంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని మీ లైక్. థ్యాంక్ యూ బ్రో. ఇలా బ్రో స్టోరీ రిప్లై పోస్ట్ చేశారు అనమాట. వెంటనే రిప్లై పెట్టా. ఐ యామ్ ద ఫస్ట్ వన్. అవునవును, మీరే ఫస్ట్. సో చూడండి గైస్, ఆల్రెడీ ఇక్కడ స్టోరీ అది ఏదైతే మెన్షన్ చేశానో దాని ఒక రిజల్ట్స్ కూడా నేను ఇక్కడ పెడతాను వీడియోలో. సో చూడండి. సో ఫైనల్లీ మన సబ్స్క్రైబర్ అయితే ఆల్మోస్ట్ చాలా డేస్ అయిపోయింది. చాలామంది కూడా కామెంట్స్లో నన్ను ఇన్స్టాగ్రామ్ డిఎమ్స్లో ఇంకా అడుగుతూ ఉన్నారు, బ్రో బ్రో గివ్ అవే విన్నర్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారు, విన్నర్స్ ఏ కార్ ఏంటది, చాలా. సో ఫైనల్ ఇదే గైస్ వ్లాగ్. ఇంకా మీ అందరికీ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకున్నాను. అండ్ అట్ ద సేమ్ టైం దాంట్లో చిన్న ఎర్రర్ కూడా ఉంది కదా, అది కూడా సార్ట్ అవుట్ అయితే చేశాను. సో ఇంక చూసుకున్నట్టయితే మన ఆడి A6 ఆల్రెడీ ఇక్కడ చూడవచ్చు, కొంచెం మొత్తం డస్ట్ ఉంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ చూసింగ్ మీ. యా వన్ ఆఫ్ ద బెస్ట్ వీక్స్ అన్నమాట. ఓకే, సో మచ్. ఆర్ యూ సాటిస్ఫైడ్ విత్ ఎవ్రీథింగ్ బ్రో? 10 on 10. ఓకే, థ్యాంక్స్ బ్రో. సో ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ని సపోర్ట్ చేస్తూ ఉన్నాను బ్రో. మీ సపోర్ట్, మీ లవ్ ఉండే దీనివల్ల ఇట్లాంటి ఇంకా ఇన్ని చేయాలి మనం గివ్ అవేస్ కానీ ఏదన్నా. ఈ రోజునే 7 సబ్స్క్రైబర్స్ చేయించాను బికాజ్ ఆఫ్ దిస్ గివ్ అవే. ఓకే. యా థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ. వెరీ మచ్ సాటిస్ఫైడ్ ఆత్మా. వెల్కమ్ బ్రో. సో ఇది గైస్, ఇంకా మనం డ్రైవింగ్ చేస్తా వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. సో గైస్, ఆఫ్టర్ ఏజెస్ ఫైనల్లీ ఎట్లయితే కనుక ఇవాళ ముహూర్తం కుదిరి అన్నీ కుదిరి ఎట్లయితే ఫస్ట్ గివ్ అవే విన్నర్కి అయితే కనుక కంప్లీట్ వీక్స్ అయితే చేస్తాం. సో మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. సో ఇట్లాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తా, నన్ను, మన కార్స్ని, మన ఛానల్ని అన్నింటినీ సపోర్ట్ చేయండి. ఇట్లాగే సపోర్ట్ చేస్తా ఉన్నాను. ఇంకో గివ్ అవేస్తో మంచి గివ్ అవేస్తో నేను మళ్ళా వస్తూనే ఉంటాను. సో అయిపోయింది కదా గివ్ అవే అని ఇక్కడతో ఏం లేదు. మీకు కూడా గివ్ అవే ఛాన్స్ రావాలంటే పెద్ద చేసేదేం లేదు. జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎంకరేజ్ చేయండి. అట్లాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసరికి ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి 2-3 వ్లాగ్స్, ఇదే నా ఇన్స్టాగ్రామ్ ఐడి. సో దీన్ని కూడా ఫాలో అవ్వండి. రెగ్యులర్ అప్డేట్స్ అన్ని నేను ఫస్ట్ ఇమీడియట్గా పోస్ట్ చేసేది. సో గైస్ ఫైనల్లీ మీ అందరికీ నా వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను. ఇట్లాగే మన ఛానల్ని, మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ నేను మీ దినేష్ని సైనింగ్ ఆఫ్.